ఇది మనకి మెయిన్గా కిరాణా షాప్స్, హోటల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళకి. 10,000లోనే ఇది వస్తుంది ఎలాగనేది నేను చెప్తాను అనమాట. ఇది కొమాకి X1. సో నా దగ్గర ఇప్పుడు టీవీఎస్ ఎక్సెల్ లాంటి బైక్ ఏదైనా ఉండి హ్యాపీగా అది తీసుకొచ్చి ఎక్స్చేంజ్కి మీకు ఇచ్చేసి ఒక 10,000 15,000 ఇస్తే ఎక్స్చేంజ్కి ఈ బండి తీసుకెళ్ళిపోవచ్చు. ఇది రివర్స్ అండి. ఇది మనకి మనం ఒక ఆల్మోస్ట్ 300 కిలోస్ 350 కేజీస్ మనం లోడ్ వేసుకున్నప్పుడు మనము జరపలేము, వెహికల్ చాలా లోడ్ ఎక్కువైపోతుంది కాబట్టి. అండ్ నార్త్లో దీని ఆల్మోస్ట్ మనకి బాహుబలి స్కూటర్ అని అంటారు, బాహుబలి ఫిల్మ్ హిట్ అయినాక. ఎందుకంటే దీని స్పేస్ అనేది చాలా మెయిన్ అండి. హార్లీ డేవిడ్సన్ బుల్లెట్. ఇది ఎందుకు లైట్ వెయిట్ అని చెప్పానంటే అవును, అది మ్యాటర్. హలో, వెల్కమ్ టు ఐరా మీడియా. నేను బాబీ జాదవ్, మీలో ఒకడు. సో మనం చాలా బైక్స్ వాడాం, యాక్టివా అని, వెస్పా అని. కానీ ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వెహికల్స్లో చీప్ అండ్ బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీ బ్యాటరీస్తో చీప్ ప్రైజెస్తో మనం ఉన్నాం కోమాకి బైక్ షోరూంలో, ఈవీ షోరూంలోకి వెళ్ళి బేసిక్గా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటేనే అబోవ్ 1 lakh ఉన్నాయి కదా. ఇక్కడ నాకు 50,000 నుంచి 90,000 లోపు మనం జస్ట్ ఒక 20,000 10,000 లోపు మనం డౌన్ పేమెంట్ కట్టి కూడా మన బైక్ ఎక్స్చేంజ్ చేసుకుని ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు. అలాంటి వెహికల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి ఏ ప్రైస్ ఎంత, అందులో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటి తెలుసుకుందాం. లెట్స్ గో ఫర్ ఎ లాంగ్ డ్రైవ్ విత్ కొమాకి. అయితే సంపత్ గారు, మనకి టీవీఎస్ ఎక్సెల్కి ఇది బాగా రీప్లేస్మెంట్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా హ్యూజ్గా ఉంది. ఇప్పుడు ఏమేమి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది? ఇది మనకి మెయిన్గా కిరాణా షాప్స్, హోటల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళకి. అట్ ద సేమ్ టైం మెడికల్ ఎక్విప్మెంట్స్ హోల్సేల్గా సేల్ చేసే వాళ్ళకి, ఏజెన్సీస్, ఇది చాలా ఉపయోగం పడుతుందని ఉందన్నమాట. సో ఇప్పుడు ఏదైనా టిఫిన్ అమ్ముకునే వాళ్ళకి కానీ, పాలు వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇది వస్తుందేమో. ఇది ఒకసారి తీస్తారా? సో ఈ స్టాండ్ ఇక్కడ ఒక పాల క్యాన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఈజీగా ఒక బ్యాగ్ కానివ్వండి, ఒక పాల క్యాను, లేకపోతే ఏమన్నా ఒక చిన్నగా ఒక బిగ్ సైజ్ ఒకటి మనకి బ్యాగ్ వస్తుంది కదా, అది పెట్టేసేసుకొని ఇటువైపు అటువైపు పెట్టుకొని కూడా మనము వెళ్ళిపోతుంటారు. ఇలాంటిది ఇటుపక్క కూడా ఒకటి ఉంది, ఇటువైపు కూడా ఇంకోటి ఉంటుంది. సేమ్ దీని మీద కూడా మనం వెయిట్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇదే కాకుండా వెయిట్కి ఇంకేది పెట్టుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి కంపెనీ వాళ్ళు మనకి ఇది సీట్ బ్యాక్ సైడ్కి, దీనికి మనం సింగిల్ వెళ్తుంటే దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని మనకి లగేజ్ తీసుకుపోతాం కూడా పనిచేస్తుంది ఇది. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇది టోటల్ కూడా మనకి ఇలా పెట్టేసుకొని టోటల్ మెటల్ అనమాట. ఇది మొత్తం స్ట్రక్చర్ అంతా మెటల్ ఉంది. సో మనకి ఎంత వెయిట్ వేసుకున్నా మనకు ఒక 200 100 150 కేజీస్ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు బ్యాక్ సైడ్లో. ఏంటి ఎక్కడ చూసినా ఐరన్ బాడీ లాగా ఉంది ఇది టోటల్ మొత్తం కూడా ఐరన్ ఎక్కువ వాడారు దీంట్లో. సో మనకి ఏంటంటే స్ట్రాంగ్ ఉంటుంది, డ్యూరబిలిటీ ఎక్కువ వస్తుంది మనకి. సో ఐరన్ ఎక్కువ వాడారు కాబట్టి వెయిట్ని ఈజీగా క్యారీ చేస్తుంది అనుకుంటా. ఈజీగా మనకి లోడ్ తీసుకెళ్ళే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇది మనం హ్యాపీగా ఒకవేళ పాలు తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ఏమన్నా టిఫిన్స్ అది పొద్దున్న సాయంత్రం టిఫిన్స్ స్ట్రీట్ మనకు పక్కన రోడ్ పక్కన పెట్టిన వాళ్ళు కూడా టిఫిన్ సెంటర్స్ వాళ్ళకు చాలా తీసుకెళ్లారు. ఫ్రంట్లో మనకి ఇక్కడ ప్లేస్ ఉంటుంది, ఈ ప్లేస్ మొత్తం మనకు ఉంటుంది. ఇక్కడ మనకి ఇడ్లీలు, వడ అవన్నీ ఇక్కడ పెట్టుకొని, సో బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు ఇవన్నీ మేకింగ్ అవన్నీ ఇక్కడ పెట్టుకొని. ఇక్కడ నేను కూర్చున్నాను కాబట్టి చాలా ప్లేస్ అయితే ఉంది. చిన్నప్పుడు మా తాతయ్య నన్ను ఇలాగే తీసుకెళ్ళేవారు. రైట్. సో ఇప్పుడు మనకి వాళ్ళ దగ్గర డైలీ మనం చెప్పలేమండి, వాళ్ళకి ఒక రోజు 1,000 రూపాయలు రావచ్చు, ఒక రోజు 5,000 రావచ్చు. సో మనకి ప్రైస్ ఎలా ఉంటుంది వాళ్ళకి? ఇప్పుడు సపోజ్ దీన్ని ఒక 20,000 డౌన్ పేమెంట్ లేదా 15,000 డౌన్ పేమెంట్లో ఏమైనా తీసుకెళ్ళగలుగుతారా? ఫైనాన్షియల్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఫైనాన్షియల్ ఆప్షన్స్ వచ్చేసి మనకి బజాజ్ ఫైనాన్స్ నుంచి మనకి టైఅప్ ఉంది కొమాకీకి. అట్ ద సేమ్ టైం మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్, పేటెల్, లోన్ ట్యాప్, వేరే మన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి ఫైనాన్స్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర ఏదైనా వెహికల్ ఉంది, టీవీఎస్ ఎక్సెల్ కానివ్వండి, లేకపోతే హీరో ఏదైనా పాత వెహికల్ ఉన్నా మనకి ఎక్స్చేంజ్ చేయించుకొని రిమైనింగ్ ఒక 10,000 అట్లా
డౌన్ పేమెంట్ కట్టుకొని ఈజీగా మనకి ఫైనాన్స్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో మనకి ఇంట్రెస్ట్ రేటు ఒక 10% లోపే ఉండొచ్చా? మనకి ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 10% ఉంటుంది. కొన్ని కేసెస్లో మేము 7%, 8% కూడా చూస్తున్నాం కస్టమర్స్కి. ఓకే. సో నా దగ్గర ఇప్పుడు టీవీఎస్ ఎక్సెల్ లాంటి బైక్ ఏదైనా ఉండి హ్యాపీగా అది తీసుకొచ్చి ఎక్స్చేంజ్కి మీకు ఇచ్చేసి ఒక 10,000, 15,000 ఇస్తే ఎక్స్చేంజ్కి ఈ బండి తీసుకెళ్ళిపోవచ్చు మేము. సూపర్. దీంట్లో మనకి మెయిన్గా వచ్చేసేసి మనం పోతున్న స్పీడ్ వస్తుంది. దాని తర్వాత మనకి అట్ ద సేమ్ టైం మనకి ఇది కొంచెం రీడింగ్ రావడం వల్ల ఇది డిస్ప్లేలో కూడా చూపిస్తుంది 0 నుంచి ఏ స్పీడ్ వెళ్తున్నాము. దాని తర్వాత మనకి బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ మనకు వస్తుంది. ఇది బ్యాటరీ ఇండికేషన్ అనమాట. మనకి బార్స్ లెక్క వస్తుంది ఎంత బ్యాటరీ ఉందనేది. ఇక్కడ హై నుంచి లోకి మనకి చూపిస్తుంది ఇండికేషన్. అట్ ద సేమ్ టైం ఇక్కడ 76.8 అనేది మనకి బ్యాటరీ వోల్టేజ్ అనమాట. దీన్ని బట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఎంత వోల్టేజ్ ఉంది, ఇంకెంత మనం వెళ్ళాలి దూరం అనేది చూపిస్తుంది. 0.0 మనకి ట్రిప్ కిలోమీటర్స్ అనమాట. సో బేసిక్ ఏంటంటే మనకి కన్వెన్షనల్ మనకి స్కూటర్స్లో పెట్రోల్ దాంట్లో మనకి ఏంటంటే అంటే డిస్ప్లే అనేది నార్మల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి డిజిటల్గా ఇచ్చాడు, కలర్ఫుల్ ఇచ్చారు మెయిన్గా. సో దీనికి లైటింగ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. ఇది ఏంటి? ఇవి వచ్చేసేసి కంట్రోల్స్ అండి. ఇది మనకి హై బీమ్, లో బీమ్ వస్తుంది. ఇక్కడ మనకి రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్. ఇది రివర్స్ అండి. ఇది మనకి మనం ఒక ఆల్మోస్ట్ 300 కిలోస్ 350 kgs మనం లోడ్ వేసుకున్నప్పుడు మనము జరపలేము, వెహికల్ చాలా లోడ్ ఎక్కువైపోతుంది కాబట్టి. సో డ్రైవర్కి కొంచెము ఈజీగా ఉన్నట్టుగా రివర్స్ కూడా మనకు ఉంటుంది అనమాట. వెహికల్లో మనకి మెల్లగా అసిస్టెన్స్ ఉంటుంది రివర్స్ తీసుకోవడానికి. ఇక్కడ వచ్చేసేసి మనకి రైట్ సైడ్లో మనకి ఏ స్పీడ్లో వెళ్ళాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ 1 మోడా, 2nd మోడా, 3rd మోడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో. ఇదేమో మనకు లైటింగ్, నైట్ పోయినప్పుడు మనకు లైటింగ్స్ కోసము. ఇదేమో రిపేర్ స్విచ్ అనమాట. ఎక్కడైనా మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం ఈ రిపేర్ స్విచ్ వాడుకొని షోరూమ్ కానీ లేకపోతే ఇంటికి మనము వెహికల్ని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్. సో దాని ఆయిల్ అనేది ఈ ఛాంబర్లో ఉంటుంది. ఇదొకటి ఇక్కడ లెఫ్ట్ రైట్ 2 ఉంటాయి అనమాట, డిస్క్ ఆపరేటెడ్. మనకి ఆల్మోస్ట్ 300 కిలోస్ తీసుకెళ్ళవచ్చు. ఫ్రంట్లో కూడా మనకి ఒక 10 kg సపోర్టింగ్ బాస్కెట్ ఉంది. ఇది మనకి ఫ్రంట్లో మనకు ఒక 10 kgs పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 12 ఇంచెస్లో వస్తుంది టైర్స్. అండ్ రాల్కో కంపెనీవి ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి అనమాట. రిపేర్ స్విచ్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది ఈ రిపేర్ స్విచ్ అనేది పట్టుకుంటే ఇంకా మనకి ఆగదు బండి. అక్కడ బండి ఆగకుండా డైరెక్ట్ మనకి బ్యాటరీలో BMS నుంచి డైరెక్ట్గా మోటార్కి పవర్ వెళ్ళిపోయి మనకి ఎక్కడ కూడా ఆగకుండా డెస్టినేషన్ వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఆ రివర్స్ అని చెప్పారు కదా, ఈ రివర్స్ గేర్ కూడా చాలా బాగుంది. ఏ బైక్లో కూడా రివర్స్ గేర్ నేను చూడలే. అవును, పెట్రోల్ వెహికల్స్లో మనకి రివర్స్ ఉండదు. బట్ మనకి ఇట్లాంటి ఎలక్ట్రిక్ బైక్స్లో రివర్స్ కూడా ఆప్షన్. ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి రివర్స్ గేర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ వోల్ట్స్ 76.8 వోల్ట్స్ అని ఉంది కదా, ఇది ఏంటి అంటే బ్యాటరీలో ఛార్జింగ్ పర్సెంటేజ్ లాగా? ఛార్జింగ్ పర్సెంటేజ్ మనకి ఇండికేషన్ చూపిస్తుంది మనకి మీటర్లో. మనం ఒక 1 month 2 months మనం బ్యాటరీ నడిపిస్తున్నా కొద్ది అంటే మనం వెహికల్ యూజ్ చేస్తుంటే మనకి ఐడియా వస్తుంది ఎంత వోల్టేజ్కి మనకి ఎన్ని కిలోమీటర్స్ దాకా వెళ్ళొచ్చు అనేది మనకి ఐడియా వస్తుంది. జస్ట్ లైక్ మన పెట్రోల్ లేక మనకి ఇది సింగిల్ టైం మనం ఛార్జ్ పెట్టుకున్నప్పుడు ఆల్మోస్ట్ మనకి ఒక 70 నుంచి 75 కిలోమీటర్స్ మనకి మైలేజ్ వస్తుంది. అండ్ మనకి తీసుకున్న కాస్ట్ కూడా చాలా తక్కువ. ఆల్మోస్ట్ మనకి 1 to 1.5 యూనిట్ తీసుకుంటుంది మన కరెంటులో. అంటే ఎవరైనా కస్టమర్ మనము ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటే అతనికి మనకు సింగిల్ టైం మనకి 70 కిలోమీటర్స్ అంటే డైలీ మనకి 10 రూపీస్ to 15 రూపీస్ ఖర్చు వస్తుంది అతనికి. సో నెక్స్ట్ బైక్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ మనము TN95కి వెళ్ళిపోదాం. ఓకే, TN95 ఇది సర్ఫింగ్ బోట్లో ఉంది, దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం దాని సంగతి. సో ఇది TN95 అనమాట. ఈ TN95 చూస్తే ఇది ఒక సర్ఫింగ్ బోట్లా ఉంది. TN95కి ఈ సస్పెన్షన్స్ కూడా అద్దరిపోయినాయి. నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్తో చెప్తున్నా. దీని మీద వెళ్తే మాత్రం ఒక సర్ఫింగ్ బోట్ లాగే ఉంటుంది. సంపత్ గారు, ఈ TN95లో హైలైట్స్ ఏంటి? మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు బ్యాటరీ గురించి చెప్పడం మర్చిపోయారు మీరు. బ్యాటరీ ఏమొస్తుంది మన కొమాకి 2.0కి, మనకి దీనికి ఈ సర్ఫింగ్ బోట్కి ఎంత వస్తుంది? ఇది TN95కి. వీటికి బ్యాటరీ ఏంటి, లిథియం అయానా? ఇది యాక్చువల్లీ లిథియం అయాన్ నుంచి కూడా అడ్వాన్స్డ్ మనకి బ్యాటరీ వచ్చింది. ఇప్పుడు లిథియం ఫాస్ఫేట్లోకి వచ్చాయి 2 కూడా. మనకి TN95 కూడా లిథియం ఫాస్ఫేట్ ఉంది, 40H ఉంది. మన CAT 2.0 కూడా ఇప్పుడు లిథియం ఫాస్ఫేటే వస్తుంది అనమాట. లేటెస్ట్ టెక్నాలజీలు వచ్చాయి 2 కూడా వెహికల్స్. రెండింటి మీద కూడా వెయిట్ మనం మ్యాక్సిమం తీసుకెళ్ళవచ్చు. ఇది మనకైతే 350 అంటున్నారు కంపెనీ వాళ్ళు. దీంట్లో అయితే మనకు ఒక 100 to 200 కిలోస్ వరకు తీసుకెళ్ళవచ్చు ఒక సింగిల్ పర్సన్తో పాటు. సో ఒక్కసారి ఇది చూద్దాము. ఒకసారి ఇది చూపివా.
ఈ సస్పెన్షన్స్ చూస్తే మనం ఇందాక ఇవి చూడలా, ఈ 3 సస్పెన్షన్స్ ఉన్నాయి, 2 వైపులా 3 సస్పెన్షన్స్ ఉన్నాయండి. మొత్తం టోటల్ 6 సస్పెన్షన్స్ ఉన్నాయి. సో వెయిట్ తీసుకెళ్ళినప్పుడు అవి అస్సలు ఆ లోపల చట్నీలో ఉన్న ఏమున్నా సరే కదలు, పాలున్నా ఏమున్నా అస్సలు కదలు, స్ప్రింగ్ ఉంటుంది కాబట్టి లైట్గా ఇలా మూమెంట్ ఉంటుంది అంతే. రైట్, మనం సర్ఫింగ్ బోట్ దగ్గరికి వచ్చేద్దాం, TN95 దగ్గరికి. TN95 చూస్తే ఏంటిది ఇంత పెద్దగా ఉంది, ఇదేనా ఇండియాలో లార్జెస్ట్ అలాంటిది ఏమైనా ఉందా? ఇది మనకి ఇండియాలోనే లార్జెస్ట్ స్కూటర్ అనమాట. స్కూటీ మోడల్ అయినా కానీ మనకి ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంది. అండ్ నార్త్లో దీన్ని ఆల్మోస్ట్ మనకి బాహుబలి స్కూటర్ అని అంటారు, బాహుబలి ఫిల్మ్ హిట్ అయినాక. ఎందుకంటే దీని స్పేస్ అనేది చాలా మెయిన్ అండి. మనకి ఈ ఫ్రంట్లో చాలా స్పేస్ ఎక్కువ ఉంది. ఇది చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక పెద్ద బస్తా ఫిట్ అయిపోతుంది. ఇక్కడ ఒక పెద్ద బ్యాగే మనకి తీసుకెళ్ళొచ్చు. ఆల్రెడీ మా కస్టమర్స్ కూడా తీసుకెళ్తున్నారు అనమాట. 100 kgs 200 kgs వరకు సపోర్ట్ చేస్తుందని వాళ్ళది కూడా ఫీడ్బ్యాక్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఫ్రంట్ నుంచి కూడా టోటల్గా మనకి ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారన్నమాట కంపెనీ వాళ్ళు. లావుగా ఉంది, మనకి ప్రొటెక్షన్ ఉంటుంది కస్టమర్కి. ఎప్పుడైనా కింద పడినా స్క్రాచెస్ పడకుండా 360 degrees ప్రొటెక్షన్ ఉంది. టోటల్ 360 degrees మొత్తం రొటేట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా తీసుకొని వెనకాల నుంచి టోటల్ 360 degrees దాకా మనకి ఇది రన్ అవుతూనే ఉంది. కింద పైన ప్లస్ మనకి ఫుట్ రెస్ట్, పెద్ద ఫుట్ రెస్ట్ నుంచి పాడు సైడ్ నుంచి ఫుల్గా మనకి ఫ్రంట్ దాకా కూడా మనకి ప్రొటెక్షన్ యాక్సెసరీస్లకి ఇచ్చారనమాట కంపెనీ వాళ్ళు. ఇక్కడ దాకా ఇచ్చారు టోటల్గా. దీనికి కూడా సస్పెన్షన్స్ ఉంటాయి అటు ఇటు. దీనికి బ్యాక్ సైడ్లో మనకి స్ప్రింగ్ సస్పెన్షన్స్ అని వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఇది మొత్తం టోటల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది. ఇది మనకి బ్యాక్ వెయిట్ తీసుకుంటుంది అనమాట. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసేసి దీని మోటార్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది. QS మోటార్ ఇది బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇది యాక్చువల్లీ 5000 watt మోటార్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 5000 watt మోటార్ వస్తుంది అనమాట. దీని మీద రాసి వస్తుంది మీకు, దిస్ ఈజ్ అ 5000 watt మోటార్. చాలా హెవీ మోటార్ అనమాట. సో మనకి యాక్చువల్లీ 3 persons కూర్చొని వెళ్ళినా లేకపోతే 2 persons విత్ హెవీ లోడ్ కూడా లాగేస్తుంది అనమాట. 3 personsకి సరిపోయేలా ఉంది. మనకి లెంత్ చాలా పెద్దగా ఉంటుంది. అవునవును. ఒక్కసారి వెనక్కి స్విచ్ అయితే మనం ఇందాక చెప్పారు కదా ఒక బైక్ 2.0 కొమాకి క్యాట్ 2.0 దానికి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి ముందు వెనక కూడా. సో లోడ్ ఎక్కువ తీసుకెళ్ళినా కూడా మనకి టక్మన్ ఆగుతుంది. మనకి కంట్రోల్ అనేది మనకి రోడ్ ట్రాఫిక్లో ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు బైక్ని. సో దీనికి ముందు చాలా స్పేస్ ఇచ్చారు, వెనకాల ఈ బాక్స్ ఏంటిది? బాక్స్ ఇచ్చారు యాక్చువల్లీ. బ్యాటరీకా? ఇది బ్యాటరీ కోసం కాదు, మనం ఏమైనా వెళ్ళినప్పుడు ఏమైనా క్యారీ చేస్తానికి చార్జర్ కానివ్వండి, లేకపోతే ఏమైనా మనం గ్రాసరీస్ తీసుకురావాలంటే హోమ్ పర్పస్ కోసము ఏదైనా చిన్న ఐటమ్స్ పెట్టుకోవాలనుకుంటే మనం తీసుకెళ్తానికి ఇది ఉపయోగపడుతుంది. అవును, ఏదైనా ఆర్డర్ తీసుకుంటే ఫుడ్ ఆర్డర్ తీసుకుంటే హ్యాపీగా అక్కడ పెట్టేసుకోవచ్చు. లోకల్ ఫుడ్ డెలివరీస్ చేసే వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది. అవునవును. ఇది లాక్ మెకానిజంలో వస్తుంది, లాక్ వేసేసుకోవచ్చు దీన్ని. సో లాక్లు ఉంటుంది అనమాట. ఓకే ఓకే. సో మనం ఇక్కడ ఏదైనా కోక్ లాంటిది ఏమైనా కొనుక్కుంటే కూడా ఇక్కడ ముందు పెట్టుకోవచ్చు. కొంచెం ఇక్కడ వస్తుంది, మొబైల్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనకి USB ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. మనకి ఛార్జింగ్ పోర్ట్ అనమాట ఫోన్ కోసము. ఇలా మనం తీసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఉంది అక్కడ. మనం దూరం వెళ్ళినప్పుడు మనకి మనకి ఛార్జింగ్ చేసుకోవడానికి ఫోన్ కూడా అది కూడా ఆప్షన్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఇది స్క్రీన్ ఇలా వస్తుంది. లేటెస్ట్ మోడల్లో మనకి స్క్రీన్ ఇచ్చారు, TFT మానిటర్ అనమాట. ఇది మనకి డిజిటల్ వస్తుంది. ఇది కూడా మనకి ఇక్కడ వచ్చేసేమో స్పీడ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసేమో మనకు బ్యాటరీ పర్సెంటేజ్ వస్తుంది, ఎంత బ్యాటరీ పర్సెంట్. ఇప్పుడు మనకి 60% ఉంది. సో మనకి చూపిస్తుంది అనమాట. గ్రాఫిక్గా మనకి లేటెస్ట్గా వచ్చింది. లేటెస్ట్ వచ్చిన మోడల్స్ కంపారిటివ్ మనకు కూడా కాంపిటీషన్గా మనము కోమాకి వాళ్ళు లాంచ్ చేశారు అనమాట. దీనికి మనం ఎక్స్చేంజ్లో లీస్ట్ ప్రైస్ ఎంత డౌన్ పేమెంట్ కట్టి తీసుకెళ్ళచ్చు, ప్లస్ దీని యాక్చువల్ ప్రైస్ ఎంత, మనకి ఇక్కడ ఎంతకు వస్తుంది, ఐరా మీడియా సబ్స్క్రైబర్స్ డిస్కౌంట్ ఎంత వస్తుంది, ప్లస్ దీని రేంజ్ ఏంటి, స్పీడ్ ఎంత పోతుంది? దీని ప్రైసింగ్ వచ్చేసేసి మనకి ఆల్మోస్ట్ మనకి 1,42,000 పడుతుంది మనకి కస్టమర్స్కి. ఇది ఒక రిజిస్ట్రేషన్ మోడల్. సో దీనికి మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ మనకి 5 years ఇన్సూరెన్స్ కూడా సపరేట్గా ఉంటుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఐరా మీడియా వాళ్ళ నుంచి మీ నుంచి వస్తే మనం ఒక 10% డిస్కౌంట్ చేసి కస్టమర్స్కి ఇస్తాం. నా దగ్గర ఒక యాక్టివా ఉందండి. ఓకే, యాక్టివా 4G 5G ఉంది. నేను ఈ బైక్ తీసుకోవాలనుకున్నా సూపర్ స్టైలిష్గా ఉంది కాబట్టి ఓకేనా.
ఇప్పుడు నేను ఆ బైక్ నా బైక్ ఇచ్చినప్పుడు నేను ఎంత డౌన్ పేమెంట్ చేసి తీసుకెళ్ళచ్చు? ఇప్పుడు మనకి యాక్టివా 4G 5G ఆల్మోస్ట్ మనకి మనకి ఎక్స్చేంజ్కి వెళ్తే ఎంత లేకున్నా మనకి 25 నుంచి 35 వరకు మనకు వస్తుంది ఎక్స్చేంజ్లో. దాని తర్వాత మనకి డౌన్ పేమెంట్ మనకి ఒక 20-30,000 పేమెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, 20,000లో ఈ బైక్ తీసుకుని వెళ్ళిపోవచ్చు డౌన్ పేమెంట్ కట్టి ఎక్స్చేంజ్ చేసుకుని. ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంది మనకి? ఇంట్రెస్ట్ రేట్ మనకి అదే అండి 7% to 10% దాకా మనకి మంచి సిబిల్ స్కోర్ ఉంటే మన కస్టమర్స్కి వస్తుంది. కాదు, మీరు దాస్తున్నారు ఇక్కడ 0% ఈఎంఐ అని ఒకటి ఉంది. 0% ఈఎంఐ కూడా మనకి ఫెసిలిటీ కొత్తగా వచ్చింది. ఒక్క నిమిషం, ఈ 0% ఈఎంఐ గురించి 0% ఇంట్రెస్ట్ రేట్ గురించి మనం కొంచెంసేపు ఆగి చెప్తాము, అది సస్పెన్స్. సో ఈ బైక్ గురించి మనకి రేంజ్ ఎంత, స్పీడ్ ఎంత చెప్పండి. మోడ్స్ కూడా ఒక 3 మోడ్స్ ఉన్నట్టున్నాయి. అవును, ఇక్కడ 3 ఫీచర్స్ చెప్పండి. ఫీచర్స్ వచ్చేసేసి దీంట్లో మనకి 3 మోడ్స్ ఉంటాయి దీనికి మెయిన్గా. ఇది మనకు వచ్చేసేసి క్రూజ్ కంట్రోల్ బటన్ అనమాట. మనకి మ్యాక్సిమం టాప్ స్పీడ్ TN95లో మనకి అచీవ్ చేసింది ఏంటంటే 85 దాకా మనం వెళ్ళొచ్చు. రేంజ్ విషయంకి వచ్చేసి సింగిల్ ఛార్జింగ్లో మనకి అరౌండ్ 120 to 130 కిలోమీటర్స్ కస్టమర్స్కి మనకి వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో. ఫుల్ ఛార్జ్ చేస్తే ఫుల్ ఛార్జ్లో మనకి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక 3.5 hours నుంచి 4 hours ఛార్జింగ్ టైం పడుతుంది. అట్ ది సేమ్ టైం మనకు 2 units మనకి కన్సంప్షన్ అవుతుంది కరెంట్ మనకి. ఓకే, ఇక్కడ చాలా బైక్స్ ఉన్నాయి. ఆన్ అన్ యావరేజ్ మోస్ట్లీ 3 మోడ్సే ఉంటున్నాయి. సో ఫస్ట్ మోడ్లో 20-25, సెకండ్ మోడ్లో 40-45, థర్డ్ మోడ్లో ఇంకా మ్యాక్సిమం ఎంత స్పీడ్ అంతే. మనకి ఒక్కొక్క వెహికల్కి స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, డిఫర్ అవుతుంది. యావరేజ్ అంతే దాకా మనకి సెకండ్ మోడ్లో మనకి 45-50 సిటీ దాకా సరిపోతుంది. సెకండ్ మోడ్లో ఎక్కువగా మనం వెళ్ళడం వల్ల ఈ మాక్సిమం రేంజ్ అంటే ఇచ్చిన రేంజ్ని వాడుకోవచ్చు. అవును, మనకి స్పీడ్ కూడా మనకి సిటీ స్పీడ్ సరిపోతుంది, రేంజ్ కూడా మనకి బాగా వస్తుంది. ఓకే, అంటే అట్లీస్ట్ సెకండ్ మోడ్లో ఎక్కువగా వెళ్తే మనకి ఇచ్చిన రేంజ్ ఏదైతే ఉందో అంత మాక్సిమం రేంజ్ని రీచ్ అవ్వచ్చు. ఓకే, ఇది కొమాకి TN95కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ బైక్ గురించి తెలుసుకుందాం. అట్రాక్టివ్ బైక్ ఇది ఏంటిది? వెస్పాలా ఉంది. ఓకే, న్యూలీ లాంచ్ మోడల్ ఇది ఫ్లోరా. ఇది ఏంటిది? ఇక్కడ కొంచెం అన్ని బైక్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ముందుకుంది. ఏంటి దీనికి ఏమైనా రిమూవబుల్ బ్యాటరీ అలాంటిది ఏమైనా ఉందా? అవును, ఈ యొక్క బైక్లో ఏంటంటే మనకి లేటెస్ట్ కంపెనీతో వచ్చి మనకి రిమూవబుల్ ఆప్షన్స్ వచ్చింది. ఈ ఫ్లోరాలో మనకి విత్ ఈ సీట్ కింద మనకి బ్యాటరీ ఉంటుందన్నమాట. ఆ బ్యాటరీ తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోయేసి ఛార్జింగ్ చేసుకునే ఫెసిలిటీ అనేది కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చారనమాట. దీని లోపల మనకి బ్యాటరీ ఉంటుందన్నమాట. ఇది కనిపిస్తుంది, దీని కిందనే మనకి బ్యాటరీ ఉంది. ఇది బ్యాటరీ. సో ఈ బ్యాటరీ మనం తీసుకెళ్ళిపోయి మనం ఒక 5th ఫ్లోర్లో ఉన్నా 10th ఫ్లోర్లో ఉన్నా కానీ తీసుకుపోయి మనం ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి బండ్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. విత్ రిమూవబుల్ ఆప్షన్ వచ్చింది ఫ్లోరా. ఓకే, అవును. దీనికి చాలా బూట్ స్పేస్ ఉంది దీనికైతే. అవును, చాలా డిక్కీ. అన్నింటిలో కంపారిజన్ కూడా మనకి చాలా బూట్ స్పేస్ ఇచ్చాడు, లెవెల్గా ఇచ్చాడు. మొత్తం మనకి అప్ అండ్ డౌన్ కాకుండా ఈవెన్గా వచ్చేసింది. ఇది దీనికి ప్రైస్ ఎంత? మినిమం మనం ఎంత పే చేసి తీసుకెళ్ళిపోవచ్చు? డౌన్ పేమెంట్ మినిమం ఎంత కట్టచ్చు దీనికి ఆఫ్టర్ ఎక్స్చేంజ్? ఓకే, ఇది కూడా అండి మనకు ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు న్యూలీ లాంచ్ అయింది కాబట్టి కంపెనీ తక్కువ పెట్టింది కాస్ట్. అరౌండ్ మనకి 90,000లో సేల్ చేస్తున్నాము. ఇది కూడా మనకి రిజిస్ట్రేషన్ మోడల్. దీనికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, నంబర్ ప్లేట్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కొంచెం కాస్ట్ సపరేట్ ఉంటుంది. బట్ కంపెనీ నుంచి కూడా మనకు సబ్సిడీ అవైలబుల్ ఉంది. దీంట్లో సబ్సిడీకి సెలెక్ట్ అయింది మోడల్. ఇది ఒక మోడల్ ఫ్లోరా అండ్ వెనిసిక్ 2 కూడా మనకి సబ్సిడీకి సెలెక్ట్ అయిన వెహికల్స్ అనమాట. మనకి బిల్డ్ క్వాలిటీ కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది దీంట్లో. సబ్సిడీ గురించి చెప్తారా ప్లీజ్? నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. సబ్సిడీ అంటే ఇప్పుడు మనకి కస్టమర్ పర్చేస్ చేసినాక వాళ్ళవి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఏంటంటే మనకి కంపెనీ వాళ్ళు మనకి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి తక్కువనే అమౌంట్ తీసుకుంటారు అనమాట. ఎంత అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 30,000 వరకు సబ్సిడీ అప్రూవల్ ఉంది. బట్ మనకి మొత్తం కస్టమర్కి మొత్తం సేల్ చేసినాక మనం ముందే అమౌంట్ తగ్గించేస్తాం కస్టమర్. 90,000 అనేది సబ్సిడీ పోయాక యాక్చువల్లీ దీని బండి ప్రైస్ యాక్చువల్లీ అరౌండ్ 140 వరకు ఉంది. డిస్కౌంట్ పోయినాక మన కస్టమర్కి బెనిఫిట్ మోడల్ అనమాట.
సబ్సిడీలో కంపెనీ అండ్ గవర్నమెంట్ తగ్గించేసేస్తుంది అమౌంట్ ఓకే అట్లా. ఓకే సపోజ్ ఇప్పుడు నా యాక్టివ్ మీకు ఇచ్చేస్తా ఎక్స్చేంజ్కి. ఓకే. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు 90,000 కదా. అవును. ఒక 10,000 డౌన్ పేమెంట్ కట్టి తీసుకెళ్ళచ్చు బండి. మనకి బేస్డ్ ఆన్ ప్రొఫైల్ మనకి 10,000 నుంచి ఒక 20,000 వరకు పేమెంట్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసేస్తే మనకి ఇది లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీలో ఉంది. బెస్ట్ బ్యాటరీ లిథియం ఫాస్ఫేట్ అంటే. దాని తర్వాత మనకి టాప్ స్పీడ్ వచ్చేసేసి మనకు ఒక 65 to 75 కిలోమీటర్స్ వస్తుంది. ఊరుకోండి ఇక్కడ 90 ఇచ్చారు హ్యాపీగా. 90 ఇచ్చారు. మనకి 75-80 అయితే ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు మన సిటీలో హైదరాబాద్లో. దాని తర్వాత మనకి ఫ్రంట్లో మనకి ఎల్ఈడీస్ ఇచ్చారు. హై బీమ్ ఎల్ఈడీస్ ఉన్నాయి. దాని తర్వాత మనకి 12 inch టైర్స్ వచ్చాయి. ఫ్రంట్లో కూడా డిస్క్ బ్రేక్ ఉంది. హై ఎఫిషియన్సీ కోసం, బ్రేకింగ్ ఎఫిషియన్సీ కోసము. సస్పెన్షన్ కూడా మనకి 2 వెనకాల స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంది వెనకాల. దీనికి కూడా రివర్స్ గేర్ ఉంది. దీనికి ఎందుకు ఇచ్చారు రివర్స్ గేర్? రివర్స్ గేర్ అంటే కొన్ని మంది అంటే మనకి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కానివ్వండి, లేకపోతే లేడీస్ వాడినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఏదైనా అప్పిల్ ఉంటే కొంచెం తీస్తానికి నుంచి గిట వాళ్ళకి రివర్స్ ఆప్షన్ అనేది బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. హుక్ ఉంటుంది. ఏమైనా మన చిన్న ఏమైనా ఐటమ్స్ తీసుకురావాలనుకుంటే స్పేస్ కూడా బాగుంది. సో ఇందాక లోపల బూట్ స్పేస్ చూసాను, చాలా బాగుంది డిక్కీ. ఇక్కడ డిజిటల్ మీటర్లో సేమ్ మనకి స్పీడ్ కనిపిస్తుంది, ప్లస్ ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసేసి వోల్టేజ్ ఉంటుంది, ఎంత వోల్టేజ్లో బ్యాటరీ ఉందో, కిలోమీటర్స్ మనం ఇలా మార్నింగ్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం వెహికల్ని, అప్పుడు మనకు అన్ని ఇన్ఫర్మేషన్ మనకి బేసిక్ ఏమేం కాదు అన్నీ మనకి డిజిటల్ మీటర్లో వచ్చేసేస్తుంది. దీనికి కూడా 1, 2, 3 ఉన్నాయి. సో మ్యాక్సిమం మెయింటెనెన్స్ అంటే కరెంట్ బిల్ కంటే ఇంకా మెయింటెనెన్స్ ఏమి ఉండదేమో ఇది? మోస్ట్లీ ఉండదండి, 0 మెయింటెనెన్స్ లైన్ వస్తాయి వెహికల్స్. ఓకే, పెట్రోల్ దరిద్రం వదిలిపోద్ది దీనివల్ల. సార్ నెక్స్ట్ మాకు అది బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, కొమాకి రేంజర్. ఇప్పుడు మీరు కూర్చున్న బైక్ వచ్చేసేసి మనకి కొమాకిలోనే హైయెస్ట్ బెస్ట్ బైక్ అనమాట. సేల్స్ పరంగా చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది కస్టమర్స్, మా కొమాకి రేంజర్ కావాలని. ఇది మనకి కొమాకి రేంజర్ బేసిక్ ఏంటంటే క్రూజర్ బైక్ అనమాట. మనకి ఏ వెహికల్లో కూడా మ్యాక్సిమం మనం వెళ్ళేటప్పుడు మనకి కంఫర్ట్ కావాలంటారు కస్టమర్స్. దీంట్లో కంఫర్ట్ ఉంది, ఫ్యామిలీ కోసం డిజైన్ అయ్యింది. సీట్ కూడా మొత్తం ఫ్లాట్ ఉంది. మనకి స్టోరేజ్ కోసం బాక్సెస్ ఉన్నాయి. టైర్స్ చాలా బాగున్నాయి, పెద్దగా వెడల్పుగా, ఆఫ్ రోడ్ కోసం కూడా పనిచేస్తుంది. సస్పెన్షన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ దీంట్లో సౌండ్ కూడా వస్తుంది, మీకు ఒకసారి వినిపించి చూపిస్తాను నేను. ఆన్ చేశారు కదా, ఓకే. మీరు విన్నారు కదా సౌండ్ ఇలా వస్తుంది దీంట్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు మనము. అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి 3 కంట్రోల్స్తో పాటు మనకి 4th ఒకటి స్పోర్ట్స్ మోడ్ కూడా ఇచ్చారు. 4th మోడ్ కూడా వచ్చింది. 4th మోడ్తో పాటు మనకి రివర్స్ ఇక్కడ 3 ఏం చూపించారు, ఇది 1, 2, 3 ఓకే 3 మోడ్స్ గేర్స్ వచ్చాయి. తర్వాత మనకి ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 4th గేర్ ఉంటుంది, ఇది 4th గేర్ స్పోర్ట్స్ మోడ్. దాని తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి మొత్తము. ఇక్కడ మనకి మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి మెమరీ కార్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ మనకి ఒక బైక్లో కావాల్సిన ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి కంపెనీ వాళ్ళు దీంట్లో పెట్టారు. అండ్ మనకి చూసుకుంటే డిజైన్ పరంగా చూసుకుంటే ఇది మెయిన్గా హార్లీ డేవిడ్సన్, బుల్లెట్ అండ్ బజాజ్ మనకి అవెంజర్ ఉంటుంది. సేమ్ ఆ డిజైన్ నుంచి ఇన్స్పైర్ అయిన మోడల్ అనమాట. బేసిక్ ఎవరైనా మనకి కొంచెం స్టైలిష్గా కావాలి, కంఫర్ట్ కావాలి, దూరం ప్రయాణిస్తానంటే వాళ్ళకి చాలా మంచి బైక్ ఇది. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కూర్చున్న తర్వాత ఎక్కువసేపు ట్రావెల్ చేయడానికి ఇక్కడ వెనకాల సీట్ ఇలా ఉంది. ఇలా ఉండటం వల్ల చాలా సపోర్టింగ్ ఉంది బ్యాక్. సో నాకు బ్యాక్ పెయిన్ రాకుండా ఎక్కువసేపు ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఓకే, దీని రేంజ్ ఎలా ఉంటుంది, ఎంతసేపు బ్యాటరీ ఛార్జ్ చేయాలి? ఇది మెయిన్గా వచ్చేసేసి మనకి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది 200 కిలోమీటర్స్ కొమాకి రేంజర్కి. మన కస్టమర్స్కి వచ్చేసేసి మనకి 170 to 180 కిలోమీటర్స్ ఆన్ రోడ్ హైదరాబాద్ రూట్స్ పైన వస్తుంది. ప్లస్ మనకి ఛార్జింగ్ టైం వచ్చి ఆల్మోస్ట్ మనకు 3.5 hours నుంచి 4 hours పెట్టుకుంటే మనకి బ్యాటరీ ఫుల్ అవుతుంది.
ఇప్పుడు మాకు ఉపేంద్ర అని ఒక మంచి క్యాండిడేట్ ఉన్నారు, ఆయనకు రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చేసాం అనుకోండి, మేము ఈ బైక్ ఎంతలో తీసుకోవచ్చు? మనకి బైక్ కాస్టింగ్ వచ్చేసేసి అయితే మనకి 2 lakhs అరౌండ్ ఉంటుంది. ఇది కూడా మనకి ఒక రిజిస్ట్రేషన్ మోడల్. దీంతో మనకి ఒక రోడ్ సైడ్ అసిస్టెన్స్ మనకి ఐరా మీడియా నుంచి వచ్చిన వాళ్ళకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా మనము ఫ్రీగా చేసిద్దామని మేము డిస్కస్ చేసాము. ప్లస్ దీనికి మనకు వచ్చేసేసి ఇన్సూరెన్స్ 5 years ఇన్సూరెన్స్ ఎవ్రీథింగ్ కలుపుకొని అరౌండ్ 2 lakhs దాకా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనము ఒక ఎక్స్చేంజ్లో రాయల్ ఎన్ఫీల్డ్ మనం ఇస్తున్నాం అనుకోండి, రాయల్ ఎన్ఫీల్డ్కి అయితే చాలా ఎక్స్చేంజ్ బోనస్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది. అరౌండ్ మనకి 50,000-60,000 వచ్చినా కానీ మనం ఒక 30,000 to 40,000 మనం డౌన్ పేమెంట్ పే చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. మనం లేడీస్ బైక్ ఏంటి, మనం జెంట్స్ మనకు బైక్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ బైక్, కానీ లేడీస్ కూడా వాడచ్చు ఈ బైక్ని. చాలా లైట్ వెయిట్ ఉంది. ఒకసారి నువ్వు లాంగ్ షాట్ వేసుకో. లైట్ వెయిట్, ఇది ఎందుకు లైట్ వెయిట్ అని చెప్పానంటే అది మ్యాటర్. లైట్ వెయిట్ ఉంటుంది మనకి, ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఈజీగా ఎవరైనా అబవ్ 40 ఏజ్ వాళ్ళకి, ప్లస్ మాకు ఒక బైక్ మోడల్ ప్లస్ మనకి 17 inchesలో అంటే పెద్దగా టైర్స్ కావాలంటే వాళ్ళకి ఇది బెస్ట్ బైక్ అండి. మనకి పేరు వచ్చి కొమాకి క్లాసిక్. ఇది దీని అడిషనల్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది నాన్ రిజిస్ట్రేషన్ దాంట్లో ఉందండి మనకి ఇప్పుడు కొమాకిలో. సో ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంటుందేమో. ప్రైస్ కూడా మనకు అఫోర్డబుల్ ఉంటుంది. మన నార్మల్ పెట్రోల్ బైక్స్ దాంతో కాంపిటేటివ్గా ఉంటుంది. ఇది అరౌండ్ మనకి 120 ఆ రేంజ్లో వస్తుంది మనకి కస్టమర్స్కి. ప్లస్ దీంట్లో ఏంటంటే స్పీడ్ వచ్చేసేసి 50 km/h టాప్ స్పీడ్ ఉంది దీంట్లో. మనకి గేర్స్ పెట్టుకొని మనకి దాన్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. 1 to 3 మోడ్స్ తోటి అన్ని బైక్స్కి వచ్చినట్టు. ఎలక్ట్రిక్ కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ అన్నిటికి కొంచెం రివర్స్ మోడ్ అనేది ఇచ్చారన్నమాట కంపెనీ నుంచే. సస్పెన్షన్స్ కూడా ఉన్నాయి రెండు వైపులా. హెవీ సస్పెన్షన్ ఉంటుంది బైక్స్కి అయితే. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేక్ వస్తుంది. ఇది మనకి ఒక పెట్రోల్ సింబల్ లేక మనకి ఇచ్చారు డిజైన్ కోసమే, జస్ట్ దట్ ఈస్ నాట్ ఫర్ పెట్రోల్, జస్ట్ డిజైన్ పరంగా దాంట్లో ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంజన్ కనిపించే దగ్గర మీరు చూస్తే ఇంజన్ దాంట్లో మనకి బ్యాటరీ వస్తుందండి. సో ఈ బ్యాటరీ వచ్చేసేసి మనకి 2.5 hours 3 hours మ్యాక్సిమం ఛార్జింగ్ అవుతుంది సింగిల్ ఛార్జ్లో. అండ్ వీ కెన్ గో అప్ టు 80 to 90 kilometers ఈజీగా మనం డైలీ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది ఎంత ప్రైస్ చెప్పారు? 1.4 కదా? 140 కదండి, 1,20,000. 1,20,000. ఇప్పుడు నా బైక్ ఏదంటే యాక్టివా 5G లాంటిది ఇచ్చేస్తే మీకు ఒక్క 25,000 కడితే నేను తీసుకెళ్ళచ్చు. 25-30,000 మనం తీసుకెళ్ళిపోవచ్చు బైక్ని. ఓకే, సపోజ్ ఇప్పుడు నా సిబిల్ స్కోర్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది, 800 పైన ఉంది అనుకోవచ్చు. అప్పుడు నాకు ఒక 6 or 7% ఎక్స్పెక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఈజీగా 6 to 7% మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అవును. ఓకే, సూపర్. సో మనకి RX 100 ఎలక్ట్రిక్ మోడల్ వచ్చేసి ఎలక్ట్రిక్ వేలో వస్తుంది. ఇది క్లాసిక్, కొమాకి ఎలక్ట్రిక్ క్లాసిక్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ 0% ఇంట్రెస్ట్ ఈఎంఐ ఉంది కదా, దాని గురించి ప్లస్ సూపర్ ఎకనామిక్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, ఇది 75,000 అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం చూడబోతున్నాము. లెట్స్ హెడ్ టు దాట్. 10,000లోనే ఇది వస్తుంది ఎలాగనేది నేను చెప్తాను అనమాట. ఇది కొమాకి X1. ఇప్పుడు మనం ఎక్స్చేంజ్లో ఒక బైక్ 30,000కి ఇచ్చిన తర్వాత మీకు ఇది అసలు ప్రైస్ ఎంత చెప్పండి? ఇది ప్రైస్ వచ్చేసి మనకి 76,000 అలా రేంజ్లో ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ 76,000కి మనము ఎక్స్చేంజ్లో బైక్ ఇచ్చేసాం మీకు. ఓకే, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక డౌన్ పేమెంట్ 10,000 కట్టాం. ఓకే, ఆ తర్వాత మిగిలింది ఎంత ఉంటే 35,000 ఉంటుంది. అవును, ఆ 35,000 ఈఎంఐ కన్వర్షన్ చేసుకోవచ్చు మనం. ప్లస్ అక్కడ 0% ఇంట్రెస్ట్ అనేది అప్లికేబుల్ అవుతుందా? అప్లికేబుల్ అవుతుంది. ఓకే, ఎలా అప్లికేబుల్ అవుతుంది? మనకి పేటెల్ అన్న ఒక మనకి యాప్ ఉంది. పేటెల్, PAYTAIL, పేటెల్. సో దాంట్లో మనకి కస్టమర్ది ఆధార్ కార్డ్, పాన్ కార్డు, అతని డేట్ ఆఫ్ బర్త్, అతని సిబిల్ స్కోర్ అవన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటారు కంపెనీ వాళ్ళు. మళ్ళీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా, అవి చెక్ చేసుకొని మన కస్టమర్స్కి 0% ఈఎంఐలో కూడా ఇవ్వడం జరిగింది. సో 0% ఈఎంఐకి మనము ఇది ఎక్స్చేంజ్ ఇచ్చేసి ఒక 10,000 డౌన్ పేమెంట్ కట్టి హ్యాపీగా తీసుకెళ్ళచ్చు. సో దీని రేంజ్ ఎంత, దీనికి బ్యాటరీ ఎన్నిసార్లు పెట్టాలి ఎలా? ఇది మనకి కొమాకి X1 వచ్చేసి మనకి స్టార్టింగ్ వేరియంట్ కొమాకి బైక్స్లోనే. ఇది మనకి హ్యాపీగా ఏంటంటే
అట్లీస్ట్ మనకి 60 to 70 కిలోమీటర్స్ మనకి వెళ్తుంది. ఇది ప్రెసెంట్గా ఉన్న మనకి వేరియంట్ మనకి లీథియం అయాన్ బ్యాటరీలు ఉందన్నమాట. లీథియం అయాన్లు ఉంది. సో మనకి ఏంటంటే దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. మనకి ఛార్జింగ్ టైం వచ్చి చాలా తక్కువ ఉంటుందండి. 3.5 అవర్స్లో మనము ఛార్జింగ్ చేసేసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు సిటీలో. మనకి కంట్రోల్స్ వచ్చినాక బేసిక్గా ఉంటుంది ఇంట్లో కూడా. ఇక్కడ సేమ్ ఇక్కడ మోడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు స్పీడ్ కోసము. లైటింగ్ ఇది ఆర్ అనేది రివర్స్. మీకు ఇందాక మనం చూసినట్టు ఇది రిపేర్ స్విచ్ దీంట్లో కూడా ఉంది బేసిక్ వేరియంట్లో కూడా. ఇది టోటల్ కూడా మనకి డిజిటల్ మీటర్ పెద్ద వస్తుంది. ప్లస్ మనకి ఇది హై బీమ్ లో బీమ్ వస్తుంది ఇక్కడ. ఇది మనకి టర్న్ ఇండికేటర్స్, హార్న్. సో దీనికి ఇంకా మనకి కొత్త వెహికల్ కాబట్టి మేము మిర్రర్స్ ఫిట్ చేయలేము. మిర్రర్స్ వస్తాయి, మ్యాటింగ్ వస్తుంది ముంగట. ఇందులో కూడా మనకి డీసెంట్ స్పేస్ ఉందండి ఫ్రంట్లో. మనకి టాప్ స్పీడ్ వచ్చి ఈ వెహికల్కి 40 to 45 అని వస్తుందండి. ఓకే. సో ఇది కొమాకి X1 గురించి. ఇది చాలా సెక్సీలాగా ఉంది లుక్ అయితే మాత్రం. ఫుల్ రెడ్లో ఉంది, స్పోర్ట్స్ బైక్ మోడల్లో ఉంది. స్పోర్ట్స్ బైక్కి చిన్నపిల్లల స్పోర్ట్స్ బైక్ మోడల్లో ఉందన్నమాట. హ్యాపీగా 2-3 మెంబర్స్ హ్యాపీగా కూర్చోవచ్చు ఇక్కడ. చిన్నపిల్లలు, ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ అయితే హ్యాపీగా కూర్చొని వెళ్ళిపోవచ్చు. బ్యాక్ రెస్ట్ ఉంది కాబట్టి వెనకాల మనం కూర్చునే వాళ్ళ బిలౌడ్ ఎవరైతే ఉన్నారో బిలౌడ్ పీపుల్ హ్యాపీగా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఇలాగా వెళ్ళేటప్పుడు వాళ్ళకి జర్నీ ఇబ్బంది అవ్వకుండా హ్యాపీగా. దీనికి కూడా స్పేస్ చాలా ఉంది లోపల. ఇది తీస్తే స్పేస్ అనేది ఫుల్గా కనిపిస్తుంది మీకు. ఈ సీట్ ఎంత ఉంది, ఒక హెల్మెట్ ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, ఒక హెల్మెట్ ఫిట్ అయ్యేలాగా ఉంటుంది. రెడీ. మనం లోపల స్పేస్ అనుకున్నప్పుడు డిక్కీ స్పేస్, ఏ మిర్రర్స్ ఉన్నాయి, మ్యాట్ ఉంది. ఓకే, ఫుట్ రెస్ట్ దగ్గర ఉండే మ్యాట్ ఇది అనమాట. ఓకే. మ్యాట్ మనకి ఫ్రంట్లో వస్తుంది, మిర్రర్స్ వస్తున్నాయి 2. దీని కింద మనకి బ్యాటరీ వస్తుంది. సో ఇంత ప్లేస్ మనకి ఉంటుంది అనమాట. ఏమైనా స్టోర్ చేసుకోవడానికి హెల్మెట్ గిట్ట పెట్టుకోవచ్చు దీంట్లో ఈజీగా. ఇది MCB వస్తుంది. దీని కింద మనకి బ్యాటరీ వస్తుందండి. ఫుల్ ప్యాక్ వస్తుంది ఇది. సో నా వెనకాల మీరు చూస్తున్న రోడ్డు ఆల్విన్ క్రాస్ రోడ్ నుంచి మియాపూర్ క్రాస్ రోడ్స్కి వెళ్తున్నాయి బళ్ళని. మీకు అక్కడ KFC కనిపిస్తుంది కదా, KFC ఆపోజిట్లో అనమాట ఈ కొమాకి షోరూమ్ అనేది. ఎనీహౌ మీకు కొమాకి షోరూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాము, స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో కూడా ఇస్తాము. ఇలా లోపలికి వస్తే మీరు అక్కడ కొమాకి షోరూమ్ అనేది మీకు కనిపిస్తుంది. కరెక్ట్గా KFC ఆపోజిట్ గల్లీలో ఉంటుంది అనమాట ఇది. మీకు డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, ప్లస్ కంప్లీట్ అడ్రస్ అనేది కొమాకి షోరూమ్ది కింద మెన్షన్ చేస్తా డిస్క్రిప్షన్లో. సో నో వర్రీస్, త్వరగా రండి. ఈవీ వెహికల్స్ అనేవి తీసుకోండి. ఇక్కడ ఉన్న ఈవీ వెహికల్స్ అనేవి చాలా చీప్ అండ్ బెస్ట్ విత్ మంచి బ్యాటరీస్. లీథియం అయాన్, లీథియం ఫాస్ఫేట్ బ్యాటరీస్. లిథియం అయాన్ వచ్చేసి బెస్ట్, లిథియం ఫాస్ఫేట్ బెటర్ దెన్ ద బెస్ట్. సో చీపెస్ట్ ప్రైజెస్కి ఇస్తున్నారు కాబట్టి తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐరా మీడియా. నేను బాబీ జాదు, మీలో ఒకడు, సైనింగ్ ఆఫ్.